ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు అనుదినము వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో నూరతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యేస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన ఈ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, జనములలో నుండి నేను మిమ్మును రప్పించుచున్నప్పుడును మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశముల్లో నుండి మిమ్మును సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదను అని యేస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం ఈ 41వ వచనములో నుండి మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి ఆ దేవుని వాగ్దానపు మాట పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదను అనేటటువంటి దేవుని వాగ్దానపు మాటను మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిమళ ధూపమును గూర్చి మనం తెలుసుకొనక ముందు మనం చదువుకున్నటువంటి ఈ దేవుని వాగ్దానపు మాటల వివరణలో మనం కొద్దిగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40 నుండి 44 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాలు ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40 నుండి 44 వరకు రాయబడిన వాక్య వచనాలు మనకు తెలియజేసేటటువంటి విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలీలను వారి దేశానికి వారిని రప్పిస్తానని దేవుడు చేస్తున్న కృపాభరితమైనటువంటి వాగ్దానం ఈ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక జాతిగా వారు ఇతర విశ్వాసము నుండి దేవునిచే వారు విముక్తులై విమోచించబడి యెహోవా దేవుని మాత్రమే కొలిచేలా ఆయనకు అంగీకారమైనటువంటి బలులు అర్పించేలా శక్తివంతులై ఉంటారనేటటువంటి దేవుని యొక్క వాగ్దానపు మాటలు ఇందులో మనకి కనబడుతున్నాయి. అన్నిటికంటే ప్రియా దేవుని బిడ్డలారా, ముఖ్యంగా వారు తమను గురించి యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయము 43 ప్రకారము వారు తమను గురించి వారు తెలుసుకుంటారంటే వారు ఏ దేవుని ప్రజలై ఉన్నారో వారు తెలుసుకుంటారు. ఆ కార్యాన్ని ప్రభు వారిలో కలుగు చేస్తానంటున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహోవాయే లేక యేసుక్రీస్తే ఆ దేవుడు అనేటటువంటి సత్యాన్ని పరిపూర్ణముగా వారు మరలా తెలుసుకునేటటువంటి ఒక ఆత్మకార్యం వారిలో జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 42, 44 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మరొక మాటని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా వారు తమను గురించి దేవుని గురించి తెలుసుకోవడమే కాకుండా ఆ తెలుసుకునే వాటిలో దేవుడు వారికి ఏం చేస్తారంటే మరి ఎక్కువ జ్ఞానములోనికి దేవుడు వారిని నడిపిస్తారు. వారు కూడా నడిపించబడతారనే విషయాలు యేస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40 నుండి 44 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఒక వాగ్దానపు మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది దేవుని యొక్క వాగ్దానపు మాట గనుక ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి తాను ఏర్పరచుకున్న తన ప్రజలకి తనను విశ్వసించిన తన ప్రజలకు దేవుడి యొక్క వాగ్దానపు ఈ మాటలను ఆయన ఇచ్చి ఉన్నాడో మనం ఈ సందర్భ విషయాల ద్వారా తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నట్టే చాలా సందర్భాల్లో చాలామంది దేవుని బిడ్డలు మరి వాగ్దానాలను తీసుకుంటూ ఉంటారు. వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం అది ఏ సందర్భంలో దేవుడు మరి తనని విశ్వసించిన తన బిడ్డలకు ఇచ్చారో తెలియలేనటువంటి వారిగా కూడా కొంతమంది దేవుని ప్రజలు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక వాగ్దానాలను తీసుకుంటున్న మనం ఆ సందర్భ విషయాలు మనకు తెలియపరచబడటం ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఆ వాగ్దానపు మాటనిచ్చి ఉన్నాడో తెలియపరచబడమే కాకుండా ఆ వాగ్దానం పొందిన వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు ఆ వాగ్దానము వారి పట్ల ఆయన నెరవేర్చే దేవుడై
మరి ఉండే దేవుడై ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా మరి వాగ్దానాన్ని పొందిన వారికి తెలియపరచబడుతుంటాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య పరిచర్యలో మరి ప్రతి వాగ్దానాన్ని వాక్యానుసారముగా వివరించి దానిలో ఉన్న దేవుని ఆశీర్వాదాలు మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మనం తీసుకున్న ఈ వాగ్దాన ఈ దేవుని మాటలో కొన్ని లోతైన విషయాలకు మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మరి ఈ విధంగా వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎస్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 41లో ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నారంటే పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదనని ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుడు మరి తాను విమోచించి తాను మరి విముక్తి చేసి మరలా యెరూషలేమునకు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు యొక్క ఆ ఒక దేశానికి వారిని మరలా దేశానికి తీసుకొని వచ్చేటటువంటి ఆ ఒక కార్యము జరిగిన తర్వాత మరి ఒక యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎలా ఉంటారంటండి పరిమళ ధూపముగా నేను మిమ్మును అంగీకరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా ఈ పరిమళ ధూపద్రవ్యము ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో అర్పించబడునదై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క పరిమళ ధూపద్రవ్యం ప్రియా దేవుని బిడ్డలారా ఇది సువాసనగాను పవిత్రంగా అర్పించబడునది అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి నిర్గమాకాండం 30వ అధ్యాయం 34, 36 వాక్య వచనాల ద్వారా తెలియపరచబడుతుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ పరిమళ ధూపద్రవ్యమును ఎవరైతే అర్పిస్తారో వారిని దేవుడు కలుసుకొని వారితో మాట్లాడు దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఈ నిర్గమాకాండం 30వ అధ్యాయము 34 నుండి 36 వరకు వ్రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ పరిమళ ధూపద్రవ్యమును స్వీకరించుటకు మరి దేవుడు వచ్చినప్పుడు ఆ వచ్చిన స్థలము ఆయన మహిమ వలన మరి ఎక్కువగా పరిశుద్ధతతో నింపబడును. తన పని చేయవారు మరి ఎక్కువగా తన పరిశుద్ధతతో నింపబడతారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు వారి మధ్య ఉంటాడు. వారికి దేవునిగా ఉంటూ వారి పట్ల వారి పక్షముగా అద్భుత కార్యములు చేయుచునే ఆయన ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఈ విషయాలు నిర్గమాకాండం 29వ అధ్యాయము 42 నుండి 46 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదను అనేటటువంటి దేవుని యొక్క వాగ్దానపు మాట మనకి కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా మనుషులు మనల్ని అంగీకరిస్తే తాత్కాలికమైనటువంటి మేలులు మాత్రమే మనం పొందగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుడు మనల్ని అంగీకరిస్తే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు నిత్య దీవెనలు మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే దేవుడు ఏమంటున్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలతో పరిమళ ధూపముగా నేను మిమ్మును అంగీకరిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రజలను అంగీకరిస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు ఎలా ఉంటాయండి? శాశ్వతముగా ఉంటాయి, నిత్యముగా ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఒక అద్భుత సత్యం మనకి ఈ వాగ్దానపు మాటలో దేవుని మాటలో మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ వాగ్దానపు మాటలో మిమ్మును అనేటటువంటి మాట మనం చూస్తున్నాం, అంటే ఇశ్రాయేలు ప్రజలని అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి మనము కూడా అందులోకి వస్తాం. మనం ప్రియా దేవుని బిడ్డలారా నూతన నిబంధనతో కూడిన ఇశ్రాయేలీలము అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. గనుక తన ప్రజలుగా నున్నవారు అర్పించు అర్పణలన్నిటినీ కూడా మరి ఆయన అంగీకరించు దేవుడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రజలుగా ఉన్న వారి యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరించే దేవుడు. ఆయన ప్రజలుగా ఉన్నవారు అర్పించే కృతజ్ఞతాస్తుతులు ఆయన అంగీకరించే దేవుడు. ఆయన ప్రజలుగా ఉన్నవారు ఆయనకి చేసే ఆరాధన స్తుతులు అంగీకరించే దేవుడై ఆయన ఉన్నాడు. ఆయన ప్రజలుగా ఉన్నవారు ఆయనకి అర్పించేటటువంటి అర్పణలను ఆయన అంగీకరించి వారిని దీవించే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మాటలో ఆయన ప్రజలుగా ఉన్న వారి ప్రార్థనలు అంగీకరించి వారి ప్రార్థనలకు జవాబిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి గృహాలలో తన కార్యాల ద్వారా కలిగే
సంతోషమును, ఆనందమును, నెమ్మదిని, మానసిక సంతోషాన్ని కలుగజేయు దేవునిగా ఏమండి ఉండేదనని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుడి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అంగీకరించదను అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి. అంగీకరించదను ప్రియా దేవుని బిడ్డలారా పాపాల విషయమై ఏమండి ఎవరైతే పశ్చాత్తాపడతారో ఏమండి వారి యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరించే దేవుడు, వారిని ఏమండి అంగీకరించే దేవుడు, వారి ఆత్మీయతను అంగీకరించి ఏమండి నూతనమైన మేలులతో నింపే దేవునిగా ఉంటానని వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు భయపడి ఆయన నీతిని నెరవేర్చు ఏమండి వారిని ఆయన అంగీకరించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఇది పరిమళ ధూపముగా మనలను ఉంచి ఏమండి మన ప్రార్థనలను అంగీకరించి తన మేలులతో నింపుదునన్న దేవుని యొక్క వాగ్దానపు మాట అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా గనుక మీకు ఈ వాగ్దానం ఈ మాట మీకు చాలా వివరంగా మరి దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడిందని ప్రభు సేవకునిగా నేను నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా మరి దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇగో పరిమళ ధూపముగా నేను మిమ్మును అంగీకరిస్తా. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం నమ్మి ఆయన మమ్ములను ఇగో పరిమళ ధూపముగా అంగీకరిస్తానంటున్నాడు, మా ప్రార్థనలను అంగీకరిస్తానంటున్నాడు, మా ఆత్మీయతను అంగీకరిస్తానంటున్నాడు అని విశ్వాసంతో నమ్మి ఆయన అంగీకరించాడా నిత్య శాశ్వత ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా నిత్య శాశ్వత ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉంటాయి, మనతో ఉంటాయి ఏమండి మన ముందు ఉంటాయి ఏమండి ప్రతిదినము కూడా మనకు అనుగ్రహించబడుతూనే ఉంటాయి. అటు దీవెనలతో ప్రభు మిమ్మల్ని నింపాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ వాగ్దానపు ఈ మాటలు ఉన్న ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని నింపి ఆయన కృపలో నడిపించాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ వాగ్దానపు ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో నాతో పాటు కళ్ళు మూసుకొని తలలు వంచి ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వాగ్దాన కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవాయిగు నాయన శ్రద్ధగా విని నీ నామాన్ని గణపరుస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి. ఈ దిన దీవెనలతో మీరు నింపండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టు కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దానంలో పాల్గొని ఈ వాగ్దానపు మాటలు విని నిన్ను గణపరిచిన ఈ ప్రార్థనలు ఏకీభవించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.